మహేష్ బాబు, బన్నీ ఒకే రూట్ లో. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో రిలీజ్ల పరంగా పెద్దగా గ్యాప్ కనిపించదు. ఏడాదికి 2 సినిమాలు టార్గెట్ గా పెట్టుకున్నా ఒక సినిమా మాత్రం ఖచ్చితంగా రిలీజ్ అయ్యేలా చూసుకుంటారు. రాజకుమారుడి నుంచి గుంటూరు కారం వరకు మహేష్ లైనప్ చూస్తే విషయం క్లియర్ గా తెలుస్తుంది. 1999లో రాజకుమారుడు రిలీజ్ అనంతరం 2007 వరకు ఏడాదికో సినిమా చొప్పున రిలీజ్ చేశారు. అదే సమయంలో అతిథి రూపంలో భారీ డిజాస్టర్ పడింది. దీంతో 3 ఏళ్లు గ్యాప్ తీసుకుని కలేజా సినిమా చేశాడు. కానీ ఈ సినిమా కూడా డిజాస్టర్ అయింది. మహేష్ బాబు కెరీర్ లో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ చిత్రాలు ఆ 2. ఆ తర్వాత ఏడాది దూకుడుతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. మహేష్ కెరీర్ లోనే భారీ వసూళ్ల చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత మళ్ళీ 2020 వరకు ఎలాంటి గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. సరిలేరు నీకెవ్వరుతో మరో బ్లాక్ బస్టర్ పడింది. దీంతో తదుపరి సినిమాకు అంతకు మించి ఉండాలని 2 ఏళ్లుగా గ్యాప్ తీసుకుని సర్కారు వారి పాటతో 2022లో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా అంచనాలను అందుకోలేదు. దీంతో మళ్లీ 2 ఏళ్లు గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ తో గుంటూరు కారం చేశాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం దర్శక శిఖరం రాజమౌళితో గ్లోబల్ స్థాయిలో వారణాసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కోసం 2 ఏళ్లు గ్యాప్ తీసుకుంటున్నాడు. 2027లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో కూడా పెద్దగా గ్యాప్స్ లేవు. నటుడిగా ప్రయాణం మొదలైన తర్వాత ఏడాదికో సినిమా చొప్పున రిలీజ్ చేసుకుంటూ వచ్చాడు. 2003లో గంగోత్రి నుంచి నా పేరు సూర్య వరకు ఏడాదికో సినిమా థియేటర్లో కనిపించింది. అటుపై 2 ఏళ్లు గ్యాప్ తీసుకుని అల వైకుంఠపురంలో సినిమా చేశాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో తదుపరి రిలీజ్ కు నో గ్యాప్ అనేశాడు. ఈసారి పుష్ప ఫ్రాంచైజీతో పాన్ ఇండియానే షేక్ చేశాడు. బాలీవుడ్ ని సైతం ఉడికించిన స్టార్ గా నిలిచాడు. 2021లో పుష్ప ది రైజ్ రిలీజ్ అవగా అటుపై 3 ఏళ్లు గ్యాప్ తీసుకుని ది రూల్ ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ ఇంటర్నేషనల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో గ్లోబల్ మార్కెట్ నే టార్గెట్ చేశాడు. ఈ సినిమా 2 ఏళ్ల గ్యాప్ అనంతరం 2027లో రిలీజ్ అవుతుంది. మహేష్ బాబు, బన్నీ ఒకే రూట్ లో. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో రిలీజ్ల పరంగా పెద్దగా గ్యాప్ కనిపించదు. ఏడాదికి 2 సినిమాలు టార్గెట్ గా పెట్టుకున్నా ఒక సినిమా మాత్రం ఖచ్చితంగా రిలీజ్ అయ్యేలా చూసుకుంటారు. రాజకుమారుడి నుంచి గుంటూరు కారం వరకు మహేష్ లైనప్ చూస్తే విషయం క్లియర్ గా తెలుస్తుంది. 1999లో రాజకుమారుడు రిలీజ్ అనంతరం 2007 వరకు ఏడాదికో సినిమా చొప్పున రిలీజ్ చేశారు. అదే సమయంలో అతిథి రూపంలో భారీ డిజాస్టర్ పడింది. దీంతో 3 ఏళ్లు గ్యాప్ తీసుకుని కలేజా సినిమా చేశాడు. కానీ ఈ సినిమా కూడా డిజాస్టర్ అయింది. మహేష్ బాబు కెరీర్ లో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ చిత్రాలు ఆ 2. ఆ తర్వాత ఏడాది దూకుడుతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. మహేష్ కెరీర్ లోనే భారీ వసూళ్ల చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత మళ్ళీ 2020 వరకు ఎలాంటి గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. సరిలేరు నీకెవ్వరుతో మరో బ్లాక్ బస్టర్ పడింది. దీంతో తదుపరి సినిమాకు అంతకు మించి ఉండాలని 2 ఏళ్లుగా గ్యాప్ తీసుకుని సర్కారు వారి పాటతో 2022లో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా అంచనాలను అందుకోలేదు. దీంతో మళ్లీ 2 ఏళ్లు గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ తో గుంటూరు కారం చేశాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం దర్శక శిఖరం రాజమౌళితో గ్లోబల్ స్థాయిలో వారణాసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కోసం 2 ఏళ్లు గ్యాప్ తీసుకుంటున్నాడు. 2027లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో కూడా పెద్దగా గ్యాప్స్ లేవు. నటుడిగా ప్రయాణం మొదలైన తర్వాత ఏడాదికో సినిమా చొప్పున రిలీజ్ చేసుకుంటూ వచ్చాడు. 2003లో గంగోత్రి నుంచి నా పేరు సూర్య వరకు ఏడాదికో సినిమా థియేటర్లో కనిపించింది. అటుపై 2 ఏళ్లు గ్యాప్ తీసుకుని అల వైకుంఠపురంలో సినిమా చేశాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో తదుపరి రిలీజ్ కు నో గ్యాప్ అనేశాడు. ఈసారి పుష్ప ఫ్రాంచైజీతో పాన్ ఇండియానే షేక్ చేశాడు. బాలీవుడ్ ని సైతం ఉడికించిన స్టార్ గా నిలిచాడు. 2021లో పుష్ప ది రైజ్ రిలీజ్ అవగా అటుపై 3 ఏళ్లు గ్యాప్ తీసుకుని ది రూల్ ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ ఇంటర్నేషనల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో గ్లోబల్ మార్కెట్ నే టార్గెట్ చేశాడు. ఈ సినిమా 2 ఏళ్ల గ్యాప్ అనంతరం 2027లో రిలీజ్ అవుతుంది. మహేష్ బాబు, బన్నీ ఒకే రూట్ లో. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో రిలీజ్ల పరంగా పెద్దగా గ్యాప్ కనిపించదు. ఏడాదికి 2 సినిమాలు టార్గెట్ గా పెట్టుకున్నా ఒక సినిమా మాత్రం ఖచ్చితంగా రిలీజ్ అయ్యేలా చూసుకుంటారు.
రాజకుమారుడి నుంచి గుంటూరు కారం వరకు మహేష్ లైనప్ చూస్తే విషయం క్లియర్ గా తెలుస్తుంది. 1999లో రాజ్ కుమారుడు రిలీజ్ అనంతరం 2007 వరకు ఏడాదికో సినిమా చొప్పున రిలీజ్ చేశారు. అదే సమయంలో అతిథి రూపంలో భారీ డిజాస్టర్ పడింది. దీంతో 3 ఏళ్లు గ్యాప్ తీసుకుని ఖలేజా సినిమా చేశాడు. కానీ ఈ సినిమా కూడా డిజాస్టర్ అయింది. మహేష్ బాబు కెరీర్ లో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ చిత్రాలు ఆ రెండు. ఆ తర్వాత ఏడాది దూకుడుతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. మహేష్ కెరీర్ లోనే భారీ వసూళ్ల చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత మళ్ళీ 2020 వరకు ఎలాంటి గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. సరిలేరు నీకెవరుతో మరో బ్లాక్ బస్టర్ పడింది. దీంతో తదుపరి సినిమాకు అంతకు మించి ఉండాలని 2 ఏళ్లుగా గ్యాప్ తీసుకుని సర్కారు వారి పాటతో 2022లో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా అంచనాలను అందుకోలేదు. దీంతో మళ్లీ 2 ఏళ్లు గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ తో గుంటూరు కారం చేశాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం దర్శక శిఖరం రాజమౌళితో గ్లోబల్ స్థాయిలో వారణాసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కోసం 2 ఏళ్లు గ్యాప్ తీసుకుంటున్నాడు. 2027లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో కూడా పెద్దగా గ్యాప్స్ లేవు. నటుడిగా ప్రయాణం మొదలైన తర్వాత ఏడాదికో సినిమా చొప్పున రిలీజ్ చేసుకుంటూ వచ్చాడు. 2003లో గంగోత్రి నుంచి నా పేరు సూర్య వరకు ఏడాదికో సినిమా థియేటర్లో కనిపించింది. అటుపై 2 ఏళ్లు గ్యాప్ తీసుకుని అల వైకుంఠపురంలో సినిమా చేశాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో తదుపరి రిలీజ్ కు నో గ్యాప్ అనేశాడు. ఈసారి పుష్ప ఫ్రాంచైజీతో పాన్ ఇండియానే షేక్ చేశాడు. బాలీవుడ్ ని సైతం ఉడికించిన స్టార్ గా నిలిచాడు. 2021లో పుష్ప ది రైజ్ రిలీజ్ అవగా అటుపై 3 ఏళ్లు గ్యాప్ తీసుకుని ది రూల్ ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ ఇంటర్నేషనల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో గ్లోబల్ మార్కెట్ ని టార్గెట్ చేశాడు. ఈ సినిమా 2 ఏళ్ల గ్యాప్ అనంతరం 2027లో రిలీజ్ అవుతుంది.